పెట్టి రుషికొండలో బిల్డింగ్ వేస్ట్ ఆఫ్ మనీ చేసామట. మరి మీరు ఇక్కడ ఈ వెలగపూడిలో ఒక సచివాలయం కట్టారు 1000 కోట్లతో. ఇప్పుడు ఎక్కడో మళ్ళీ కడుతున్నారు కొత్తగా ఇంకొక సచివాలయం అని, ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఆ 1000 కోట్లు వేస్ట్ కదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. నాకు బేసిక్ డౌట్ ఇది. 1000 కోట్లతో తాత్కాలిక సచివాలయం అని కట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు పూర్తిస్థాయి సచివాలయం అని కడుతున్నారు కదా 1000 కోట్లు పెట్టి. మరి ఈ సచివాలయం 1000 కోట్లు అది వేస్ట్ కదా? జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండలో కట్టినటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ పెట్టినటువంటి ఖర్చే వేస్ట్ తప్ప చంద్రబాబు గారు ఏది పెట్టినా అది సంపద సృష్టి. ఇది ప్రజలందరూ అర్థం చేసుకోగలగాలి. హైకోర్టు కట్టారు తాత్కాలిక హైకోర్టు అని, ఓ 400 కోట్లు ఎంత పెట్టి, మళ్ళీ ఇప్పుడు హైకోర్టు అని చెప్పి ఇంకో దగ్గర కడుతున్నారు. అది వేస్ట్ కదా? అసలు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఏ ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్తారు? మంత్రులు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం. సత్యకుమార్ యాదవ్ గారు, లేకపోతే పార్థసారథి గారు, ఆ పట్టాభి నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉన్నారు. నోటికి ఏదొస్తాయి. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. ఎందుకు గాబరు ఎందుకు అయిపోతారు? ఆ టైం వస్తుంది. 2029లో ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వైద్య శాఖలో జరిగినటువంటి ప్రతి అవినీతి కుంభకోణం, ఒక మెడికల్ కాలేజే కాదు సత్యకుమార్ యాదవ్ గారు, 108, 104 అర్హత లేనటువంటి ఓ కంపెనీకి, భవ్య ఇన్ఫ్రా అన్నటువంటి కంపెనీకి L1 వాళ్ళకి రాకపోయినా L2 వాళ్ళకు వచ్చినా సరే వాళ్ళకి కట్టబెట్టారు. ఖచ్చితంగా దానిపైన విచారణ జరిగి తీరాల్సింది. ఎంఎస్ఐడిసిలో జరుగుతున్నటువంటి ప్రతి కొనుగోలు విచారణ జరిగి తీరవలసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ నుంచి హైబ్రిడ్ మోడల్లోకి పంపించడానికి సంవత్సరానికి ప్రభుత్వం మీద సుమారుగా 1000-1500 కోట్లు అదనంగా భారం మోపి 5 ఏళ్లలో సుమారుగా 7500 నుంచి 10,000 కోట్లు అదనం భారం మోపడం ఎవరి ప్రయోజనం కోసం కూడా విచారణ జరగాల్సిందే. ఈ మెడికల్ కాలేజీలు